అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జ్యూసీ జున్ను ఓల్గాస్. ఎంతో కమ్మగా రుచిగా ఉండే పెరుగు వడలండి. ఎప్పుడు మినపప్పుతో కాకుండా ఇలా ఒకసారి చేయండి, ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటాయి పెరుగు వడలైతే. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం పొడి వేసుకొని ఆ తర్వాత జీరా పొడి, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి వేసుకున్నవన్నీ పిండిలో కలిసేటట్టు ఒకసారి రఫ్గా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వడలు వేసుకునే విధంగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా పిండిని కలిపేసుకోవాలి. చూడండి ఇలా. ఆ తర్వాత మరొక బౌల్లో పెరుగు తీసుకోవాలి. మేమైతే 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాము. పెరుగునంతా ఒకసారి స్పూన్తో కలిపేసి ఆ తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పెరుగును కాసేపు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే బయటనే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసి వేంపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం వేసి ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టిన పుదీనా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం జీరా పౌడర్ వేసేసుకోవాలి. నూనె పైనకి తేలేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి మనం కలిపెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి మనం కలిపెట్టిన శనగపిండిని తీసుకొచ్చి వడల్లాగా చిన్న చిన్న వడల్లాగా వేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే లోపల పిండి పిండి ఉంటుంది కదా, అందుకని. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసిన వాటిని ఒక బౌల్లో వాటర్ పోసి దాంట్లో వేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ తీసుకుంటూ మళ్ళీ సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని దానిపైన మనము పెరుగు చల్లని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దానిపైన వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటాయండి పెరుగు వడలు అయితే, సూపర్ టేస్టీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా. మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.